హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బుక్కడి పువ్వ కోసం కనుక ఇవని పోతే కనుక ఏ కోళ్ళన్న పెట్టపాయ అవ్వా కొడుకులు పుట్టినరోజుగా నా కొడుకు పుట్టినా అని తల్లి సంబరపడుతుంది, తండ్రి సంబరపడతాడు, అమ్మమ్మ సంబరపడుతుంది, బాబమ్మ సంబరపడుతుంది. ఆడవిల్ల పుడితే అయ్యో మళ్ళీ ఆడిపోరు పుట్టిందా అని అంటారు. అప్పటికి ఇప్పటికి అన్నరావా ఆడళ్ళతోటి ఏమన్నారు, ఆడవిల్లతోటి కయ్యమన్నారు. ఆడవిల్లే సాగు దావరా సొన్నాయి లేని పెళ్లి ఏ రాదు. తిదినాడు ఆడవిల్ల, మధ్యనాడు ఆడవిల్ల, పడగనాడు ఆడవిల్ల, పబ్బనాడు ఆడవిల్ల, కొత్తిల్లు కట్టుకుంటూ ఆడవిల్ల, మంగారు పట్టేది ఆడవిల్ల. రేపు ఇట్లా తెచ్చిందో ఏరుకుంటే ఏడ్చేది ఆడవిల్ల అన్నరే అవ్వా. గట్ల కనుక నేను ఏ కొడుకు అక్కడికి వచ్చింది, ఏ కొల్ల అక్కడికి వచ్చిందే అవ్వా. గట్ల కనుక మళ్ళీ మాడి ఆ కమ్మల మాడి అటువంటి కనుక పందికుండే ఎవరిచ్చాడు మాడి దగ్గరికి అయినా పొద్దుగాల కనుక కొడుకులు కనుకనేమి అయ్యో మా బాపు రాకపాయే అంటే ఎక్కడి బాపయ్యా చుట్టాల ఫోన్ చేసిండు, అందరు పోయితే మా ఇంటికి రాలే ఓ రోజు కనుకనేమి గట్ల కనుక మూడో కొడుకు బాయికాడ పోయే వరకు ఆ బాయికాడ కనుక తాటికమ్మని ఆడి ఉన్న బాపతే ఇవన్నీ ఒక్క దగ్గర తీసే కుప్పు పెట్టి కాలబెట్టి ఇదివరకు కాలబెట్టి గిట్టెట్లా ఆయన పోయి చూస్తే అన్న తండ్రి మాడిపోయి దగ్గరికి అయి ఉన్నడే. ఆయన ఊనమ్మ గురుజులం మా అమ్మ చచ్చిపోగా నాయన 3 ఏళ్ళ 4 ఏళ్ళ పిల్లలు మగుతారం పోసి మాకన్నా నిలబెట్టి మా బట్టలు విండి సాది పెంచి పెద్ద చేసి 20 ఏళ్ళ కొడుకు చేసిన ఆయన ఓబా నోరిండే అవ్వా. ఇట్లా ఇంటి పక్క పొంటులు అన్నారు. అటువంటి కనుక ఏం మనిషివే బుక్కెడు భూ వచ్చి ముసలోడు నీ భూలు అడిగిందా, నీ జాగాలు అడిగిందా? భూలు అడగలే, జాగాలు అడగలే. బతుకుంటే బుక్కెడు భూ సత్త వేరే కడుచు ఇంటి పక్క పొంటి అవన్నది ఎందుకని బతుకు మీద మన్ను అయ్యా ముసలు పుట్టిన అన్నం పెట్టబోతు ముఖ మీద ఉంచిండు. ఏ కొడుకు కాకపాయే కోడాలు కాకపాయే ఏ తమ్ముడు కాదు, ఏ వైల కాదు. అవీ తాగినట్టు అయ్యి తాగినట్టు కన్నదమ్ములు మేము తాగబోదు, వాళ్ళ బట్టలు మేము తాగబోదు. అవ మీద పోగాడుకో అన్నారు, అయ్య మీద పోగాడుకో అన్నారు. పడవడి కట్ట వచ్చిందో కన్నోళ్ళు చస్తారు, బాధ వచ్చిందో కన్నోళ్ళు చస్తారు. ఏ బిడ్డ దగ్గర మా బాబు ఇంటియే మా అత్తలు కావచ్చు, పండుగ దగ్గరికి వచ్చి నన్ను తీసుకోవడానికి అత్తలు కావచ్చు, మా బాబే అత్తలు కావచ్చు అని ఆడవిలే దుత్తరు గట్ల బామ. మన కొడుకులు కడిగినే మన కొడుకులు ఉన్నారు కాబట్టి రేపు ఏ కొడుకులు ఏ అన్న కాదు, ఏ తమ్ముడు కాదు, ఒకగారు ఒక విద్య. మరి రేపు కల్లా మన విద్య మనమే వాడి ఎత్తది బామ. అటువంటి కనుకనే ఏడు తరుగున్నాడు ఎంత పెట్టి మరి ఎడుకోళ్ళ మోటార్ బాయి ఉన్నాడు కాబట్టి బామ ఇది తీసుకుపోయి బాయి ఎక్క మన విడి దగ్గర కట్టలే బామ. అటువంటి నా పిల్ల మొత్తం పచ్చిపాలు ఎంత అయింది ఇప్పుడు సేమ్ డిట్టో. ఏందా తగ్గితా డీజే బంగారు లేస్తలేదా కిరమర్ర పచ్చింది అయింది లేస్తలేదా అంటే వీళ్ళు ఆటగా లేచేది లేస్తలేదా అంటే పచ్చిపాలు అంటారా? అయ్యో నువ్వు కాక ఒప్పు తీసి నువ్వు కాక కన్నావు అంతి ఒక అట్ట తెలుసు. అట్టగా నేను పచ్చిపాలు అన్ని కట్టలు ఆటలు పెట్టవు, ఈ కట్ట ఒక్కటి మొబైల్లో పెడతాయి. బత్తరా మొబైల్ ఫుల్ బాటి మంది కావాలి. ఏంది అది ఏంది పడు లాటు చిన్నగా మెల్లంగా చిన్నగా మెల్లంగా చిన్నగా మెల్లంగా పెట్ట వేటికి అల్లరానే వచ్చేరు ఆయన నర్రాడు అంగుతాండి
నీ పెద్ద చూసినైనా నీకు ఇంత ఉసిర చూడా మళ్ళా అది ఏంది అది ఇదేనా అయ్యో పట్టవా మొగని గీత పట్టవా ఆడవ అసలు ఇంత ఆడతాను మొగని రేషం లేదా ఇక అయ్యయ్యో ఓబామా ఎన్నే నీకు పీసాలు ఆ పీసాలు కిందికేనా లావాడకపోతే కూర్చుంటేనే కాదు ఆపరేషన్ అంటే ఆపరేషన్ చేయాలి కదా ఎన్నే నీకు 4 గీత నేను ఇక బామరావే చెప్తానా సంగీతం సిద్ధగా రాలుతుందా అట్టి అనుకోని పుచ్చుకుంటే ఎదురాలు మోసి అక్కడ సిద్ధపడి రాలుతుందట పుట్టని అనుకుంటారు కానీ పచ్చిపారం ఇక పునాడు బాధుతాను నాకు ఏంది అది పునాడు అచ్చిగా ఎదుగుతుంది కట్టే పొడుగుతాను పొలగాలి అయ్యరా మోటార్ మునిగి ఉత్తరా కాలు కాలిపోతాయి ఏంది నిన్న మనం జరాసి పడుకున్నా పోవాలి అట్లగా లావటువంటి లాడతలే నాను మొగని కదా నువ్వు లాడతావా అని ఆడతాను కింద ఆడతా 3 స్థలం వందలు మొగని ఇస్తాను కానీ 7 స్థలం వందవా అట్లా ఆడతావా అటు ఇక బామరావే నర్రా కూడా అంగుతండి ఇదే పుల్లవాడుతుందమ్మా ఆరు కాకలు అయితే ఉండబో సిర్రబాస్ బుర్రు దట్ట చేసి సంవత్సరానికి అడ్డమైన ముండ ఒక మనసువా తనసువా నోరా మోరా నాటు నాటున్నా అటు అయ్యో చిన్నంగా మెల్లంగా ఏందా కుకిలింగా ఏందని లేదండి నెత్తి పెట్టినా ఎట్లా నెత్తి మీద పెట్టినా అంటానా నా పిల్ల మొత్తం అన్నికెళ్ళి రాదు రేవండి రాండి పోండి వెళ్ళండి టీ తాగండి ఉండండి ఏందని తినండి లంచ్ చేయండి నా పిల్లలు తెలుగు తొర్ర ఇంగ్లీష్ పర్రా సరే వెళ్ళిరా పోండి వేసిరా పోండి అనుకుంటున్నాను మరి అమ్మవారి అప్పుడు రాజు వెంకరెడ్డి గారు కనుకనే అరే వెంకరెడ్డి గారు కనుకనే గమ్ములు ఎప్పుడు పట్టుకున్నాడమ్మా అడిగెళ్ళి రాదుగా ఆకాశి పండుగ చేస్తున్న
రాడు రాడు రాజుగారు ఎడగల తరకడి ఎడుమల్ల వడబాయి రాజు వెంకరెడ్డి గారు గారు కనుకనేవి మాకు అటువంటి బంగారం పట్టుకోడే అమ్మా రాజు వెంకరెడ్డి గారు కాదు రాజు వెంకరెడ్డి గారు రాంటారా ఏడుకోడు మూట బాయిపెట్టి జనం వచ్చి మరి అటువంటి కనుక ఏడుకోడు మూట బాయిల కనుకనేమి బంగారం ఎప్పుడు ఎత్తవడే అమ్మా ఏడుకోడు మూట బాయిల కనుక బంగారం వేసిండు దాని మీద మైసమ్మ తీసుకొని ఇప్పుడు కాలు పెట్టిండే అమ్మ ఆ సోటా వేసి కనుకనేమి రాజు వెంకరెడ్డి గారు రాంటారు లోగిల్లా పెట్టిందమ్మా బంగారు లోయలు పెట్టి ఎప్పుడు వచ్చిండే అమ్మా కళ్యాణ వేడల్లా కనుకున్న కన తల్లి గాబిడ్డ చూడవే అమ్మా 21 రోజు బిడ్డ కష్టాలు నేను కన్నా బిడ్డ పట్నం గంటన పుట్టిందా పల్లెగండ పుట్టిందా అత్తమాల గంట రాజగండ దేశగండ పుట్టిందా అమ్మా తిరుమల చూసి పేరు పెడతానే కన్నా బ్రావల కాడు అప్పారుకు చేసుకున్న వరత్తా బ్రావలు తీసుకుని వచ్చిండు కూసండి కావరయ్యా అన్న తల్లి ఏమన్నది అమ్మా సత్యమ్మ వీళ్ళందరూ రావాలి వీళ్ళందరూ నా బామారులే తెలియదాక బాపులు పొద్దుగా ఎక్కిస్తాను 4 గంటలకు మళ్ళీ 4 గంటల వరకు మళ్ళీ ఎక్కిస్తాను ఆగాలి అప్పుడుగా అయ్యా జరుగు సుబ్బమ్మ అమ్మా మీ పేరు ఏం పేరండి? నా పేరు సుబ్బమ్మ శాస్త్రి. శాస్త్రి మా ఆయన వేడి పట్టి శాస్త్రి మీరు అన్న పేరు దానికి పిడపాదాలు ముద్దలిస్తాం సరపిడి చేసి వాళ్ళకి ఇస్తాను మందులకు పని చేస్తుంది వాళ్ళకి మందులు పని చేస్తుంది పక్క పని అది ఏంటది పిండపాతట సరపిడి చేస్తాడు మందులకు ఇస్తాడు మందులకు మందులు తాగుతారు మందులు తాగుతాడు అయ్యా మీ పేరు ఏం పేరు? నా పేరు బిడ్డ నా పేరు ఆగు అక్కల తులసి మొక్కల సీతారామయ్య శాస్త్రి. మొదలు పెడితే అంతే ఇక్కడ మొత్తం ఆగు అక్కల తులసి మొక్కల సీతారామయ్య శాస్త్రి. అన్ని అక్కడ లేవు అయ్యారు మీరు బ్రాహ్మణ్సే కదా అయ్యారు మీ పేరు ఏం పేరు? నా పేరంటావా కడుగుడు బుచ్చే శాస్త్రి అంటారు. చేర్పాడు గారు కాదు మా ఇంటి పేరు తల్లిగొల్లం. నా పేరు బుచ్చే శాస్త్రి అంటారు. 2 గంటలు కాను తల్లి చేస్తారా మరి అదే ఎందుకు ఇది పేరు కలగొల్లా సరే నీ పేరు మంచిగా లేదయ్యా. నీ పేరేంది? నా పేరు చెక్కుడు సొక్కయ్య అంటారు. అయ్యో చెక్కినట్టే నీళ్ళు ఎప్పుడు చూసా పిడికి లెక్కున్నారా కాదు ఇంటి పేరు చెక్కుడోళ్ళం. నా పేరు సొక్కయ్య. 2 గంటలు అయ్యా మీ పేరు ఏం పేరు? మా పేరా దబ్బారేకుల సుబ్బారావు. అయ్యారు మూల మీద లేదా మన కాదు. అయ్యా మీ పేరు ఏం పేరు? నా పేరా అంజయ్య శాస్త్రి.
ఇట్టుండాలి అన్ని పక్కన ఉండేవాడిని ఎరుక పక్కన అయ్యా నీ పేరు ఈ అయ్యా కుక్కీతో వచ్చినాయి సొమ్ముగా సొమ్ము బిల్లు అయిపోయారు అండ చూసి మెడకడతా అట్టగా ఈగ అట్ట చేయకు ఓ టాంకర్ డబ్బు చేయించిగా అందరు వండుకున్నాక నీళ్ళు తెలుసు ట్యాంకర్ అది కట్టుకొని పోతా అయ్యా జన్మనా మారుసి పల్లెకన్నా పుట్టిందా పట్నం కన్నా పుట్టిందా బిడ్డ పేరు మరి బిడ్డను చూడబోతే మాత్రం పొడిసెడి పొద్దుల మెలిగడి దియ్యోల నారిద్ర పురుగోలే కాకుండా చూతోల సూర్యకళ చంద్రకళ చూడను ఒడోకు నేను కొడతానన్నట్టున్నది అబ్బబ్బా కండ్ల కలవరేక పండ్ల బలవరేక ఈపుల ఇంజమని పొట్ల సిద్ధమని అని కాదు మచ్చ అదిలో కులిమెచ్చ అరే రే పాపడు చూడబోతే మాత్రం సత్యలోకము దారి ఉన్నట్టున్నది ఎర్రగా దొండ పండుగల పేదలున్నాయమ్మా మరి ఇక్కడ కాదు అక్కడ కాదు ఈ బిడ్డ మాత్రం పట్నాల గండన ఉట్టలేదు పల్లెల గండాన ఉట్టలేదు తల్లిదండ్రి గండాన ఉట్టలేదమ్మా మేనమాల గండాన ఉట్టలేదు ఓ తల్లి సాగిపోయి రాముడు రామల్ల రామ లోకమునచ్చే పేరు మాత్రమే కన్న తల్లి నచ్చే పేరు అమ్మా నీ బిడ్డ పేరు నీ బిడ్డ పేరు నటోని అంజవాని పేరు ఎత్తిండు కొండగట్టు కాలం అటోని కనుక పూజలు చేసి యావతి కొండగట్టు అంజన్న సంతానం ఇచ్చింది యావతి అంజన్న కలిసే పేరు మాత్రం అమ్మా నీ బిడ్డ అమ్మా నీ బిడ్డ పేరు మాత్రమే బాలా మాత్రమే అంజవనవా మరి ఇలా లంజవాణి పేరు పెట్టిన బ్రాహ్మణులు పోతుంటే ఆవుదానమో గోవుదానమో ఇప్పుడు చెంబులు ఇప్పుడు పంచల వస్త్రదానం ఇచ్చింది అన్నదానమే పుణ్యలోకం అన్నారు ఎందుకొరకంటే అవ్వలాల మన ఇంటికాడ అన్నదానం చేస్తే ఎంతమంది మన ఇంటికాడ అన్నం తింటే ఎన్ని మెతుకుల కింద పడితే ఆత్మకు శాంతి అనిపిస్తుంది రాజుల ఇంటికాడ పండుగ అయితే రాజ్యం ఆశపడుతుంది ఉన్నోని ఇంటికాడ పండుగ అయితే లేను ఆశపడతాడు వాళ్ళ ఇంటికి పోతే కడుపుని అన్నం ఆశపడతారు పటేళ్ళ ఇంటికాడ పండుగ అయితే పనులు ఆశపడతారు లేని వాళ్ళ ఇంటికాడ పండుగ అయితే కుక్క ఆశపడలేవా అరే వచ్చే ఇలా బ్రాహ్మణులు అన్నారు బిడ్డ పేరు పెట్టి వెళ్ళిపోతున్నాం అమ్మా కొంత బ్రాహ్మణులు వచ్చి తొట్ట కట్టుకోమని తొట్ట కట్టుకుని నిలుచుకుంటే పుణ్యలోకం అన్నారు దాసి తొట్ట కడుతురా అర్ణపుర్ర పూర్ణ
ఏది ఎప్పుడు ఇక చివరికి కట్టిన కిక్కులు వల్ల కట్టిన తొట్టె కట్టిలా కట్టిన తొట్టె చుట్టూ ఏం పూలు పెట్టినావమ్మా తొట్టె పిచ్చి పూలు పెట్టిన వీళ్ళు పిచ్చోళ్ళు కాదు వీళ్ళు మంచోళ్ళు కాదు వీళ్ళు పిచ్చోళ్ళు కాదు పిచ్చర్ పేరు కాదు మీకు కాదు వీళ్ళు పిచ్చోళ్ళు కూడా కాదు వీళ్ళు బిత్తిరోళ్ళు దీనాసంటే బిత్తిరి బియ్యలేక సిబ్బి లేక దెబ్బడైనారు చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.